హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాత్వి ఛానల్. ఈరోజు మన రెసిపీ సీతాఫలంతో బాసంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి. రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో మనకి ఎక్కువగా ఎక్కడ చూసినా కనిపించే ఫ్రూట్ సీతాఫలం. ఈ సీతాఫలం మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సీతాఫలంలో విటమిన్ ఏ, మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి. ఇది మనకి బాడీలో హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ సీతాఫలం తీసుకోవటం వల్ల బాడీ అనేది కూల్ అవుతుంది అండ్ జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఈ ఫ్రూట్ తీసుకోవటం వల్ల మనకి తగ్గుతాయి. ఈరోజు మనం చాలా సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీగా కస్టర్డ్ యాపిల్ బాసుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలు చూసేద్దాము. ఈ కస్టర్డ్ యాపిల్ డైరెక్ట్గా తినిన వాళ్ళు ఈ విధంగా మనం రెసిపీ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. సీతాఫల్ బాసుంది రెసిపీ కోసము ఒక 3 సీతాఫల్ తీసుకుంటున్నామండి. 1/2 కప్ షుగరు అండ్ డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, పిస్తా వీటిని గ్రైండ్ చేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సీతాఫలాల నుంచి మనం గుజ్జు అనేది సీడ్స్ నుంచి సపరేట్ చేసుకోవాలండి. మనం ఈ రెసిపీ కోసం తీసుకునే ఈ సీతాఫలాలు అనేవి పెద్దవిగా ఉన్నవి తీసుకుంటే మనకి గుజ్జు అనేది సీడ్స్ నుంచి తీసుకోవటం చాలా ఈజీ అవుతుందండి. 1 కప్పు సీతాఫలం గుజ్జు తీసుకోవాలి. నెక్స్ట్ మిల్క్ 1 లీటర్ మిల్క్ తీసుకోవాలండి. ఈ మిల్క్ చిక్కటి మిల్క్ అయితే, ఫ్యాట్ ఉన్న మిల్క్ అయితే ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం తీసుకున్న 1 లీటర్ మిల్క్ని ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. 1 లీటర్ మిల్క్ 1/2 లీటర్ వచ్చేంత వరకు మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా గరిటె పెట్టి మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాగా మరిగిన తర్వాత మనము తీసుకున్న మిల్క్కి 1/2 వరకు వచ్చిన తర్వాత ఈ మిల్క్లో మనం 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని మిల్క్లో యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మిల్క్ని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనము ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న సీతాఫల గుజ్జుని ఈ మిల్క్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ యాపిల్ బాసంది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బాసందిని ఇలా వేడిగా ఉన్నప్పుడైనా తినొచ్చండి. లేదు కూల్గా కావాలనుకుంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇష్టం, మన చాయిస్. వేడిగా అయినా తినొచ్చు, కూల్గా అయినా తినొచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బాసంది చాలా థిక్నెస్ వస్తుందండి. టేస్ట్ కూడా కూల్గా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మ్యాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేసి మనకు కావాల్సిన టేస్టీ రెసిపీస్ని డిఫరెంట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉండవండి. డెఫినెట్గా మీరు అందరూ ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఇలాంటి డిఫరెంట్ టేస్టీ రెసిపీస్ కోసం దాత్వి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.